దాంట్లో కూడా మనోజ్కి బాగా ఉంటుంది కదా. బేసిక్ గా చెప్పాలంటే ఆ సినిమాలో సంపాదించిన దానికి కూడా మనోజ్ బాగా ఉంటుంది కదా. ఇప్పుడు వరకు పంచలేదు కదా, నీకిది అనుకోలేదు కదా. ఆస్తిలో వారసత్వం అనేది ఖచ్చితంగా అతనికి ఉంటుంది కదండి. ఏ ఆస్తిలో ఉంటుంది అది సపరేట్ గా మనోజ్ సంపాదించుకున్నదే. ఈ మనోజ్ సపరేట్ గా సంపాదించుకొని మనోజ్ కొన్ని వ్యాపారాలు చేసి సంపాదించుకొని కొన్ని ఆస్తులు రియల్ ఎస్టేట్లు అవి ఉంటాయి కదా. వీటి మీద ఏమైనా నడుస్తుందేమో, వీటి మీద నడుస్తుందా? ఎందుకు ఈ విధంగా 40 మంది బౌన్సర్లు 30 మంది బౌన్సర్లు పెట్టుకోవడం? ఒక 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 కుటుంబ సమస్యను కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి చెల్లెలకి జరుగుతున్న సంఘర్షణ కూడా ఇదే కదా. ఏది ఆస్తుల పంపకంలో ఉన్న తగాదే కదా. ఆస్తులు పంచాలా, మా నాయన ఎట్టి చెప్పిపోయాడు, మా పిల్లలకి అలా చెప్పాడు. ఎవరు ఆస్తులకు సంబంధించిన వ్యవహారమే కదా. ఆస్తులకు సంబంధించిన వ్యవహారం అది కాక మోహన్ బాబు గారు కొంచెం కోపదారిగా ఉంటారు కాబట్టి గతంలో కూడా ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో కూడా పెద్ద మనిషిగా ఉంటారు కాబట్టి మోహన్ బాబు గారిని దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్లో. రైట్, ఒక్కసారి మ్యూట్ లోకి వెళ్ళింది సార్. గారిని దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు ఆయనతో అనుసంధానంలో ఉండేవాడు కాబట్టి ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, ఇప్పటికే సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీలో ఏదో జరుగుతోంది. ఆస్తుల వివాదం, కేసులు, గన్మెన్లు, బౌన్సర్లు కేసులు, తర్వాత అన్న దుబాయ్ నుంచి రావడం, అక్క ముంబై నుంచి రావడం, హడావిడి ఇదంతా జరుగుతుంటే మీరు కొత్తగా దీంట్లో వైసీపీ, టీడీపీ, ఆ తర్వాత ఇంకా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇన్ని తీసుకొచ్చారు. కాదండి, ఇవన్నీ ఉన్న వాస్తవాలే కదా. ఇప్పుడు ఎవరైనా ఆస్తుల గురించే కదా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు సెలబ్రిటీలు లో ప్రొఫైల్లో ఉండి ఆస్తి తగాదా లేదన్నా ఉంటే వాళ్ళు తీర్చుకునే పరిస్థితి ఉంది గతంలో. వాళ్ళు పెద్ద మనుషులు కూర్చొని సెటిల్ చేసే పరిస్థితి ఉంది. ఇలా బజార్కి ఎక్కి 100కి ఫోన్ చేసి నన్ను వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టుకోరు అని చెప్పుకునే సంఘటనలు అయితే ఒక్కసారి సార్ 100కి ఫోన్ చేశారు, మరి పోలీసులు వచ్చాక ఏమి దాంట్లో ఏం లేదని మళ్ళీ చెప్పారు. అసలు ఏంటి ఈ విధంగా, మరి ఆ విధంగా పోలీసులతో ఆడుకోవడం ఏంటి అనేది కూడా చర్చ. మనతో పాటు సీనియర్ అడ్వకేట్ కృష్ణకాంత్ గారు కూడా జాయిన్ అయ్యారు సార్. వారిని అడిగి అసలు ఇంకొక విషయం చెప్తాను నేనండి. చెప్పండి సార్. మోహన్ బాబు గారి ఆవేశం గురించి చెప్తాను. విష్ణు అంటే లక్ష్మి అన్న మనోజ్ అన్న ఆయనకి ఇష్టం, ఆయన పిల్లలంటే. విష్ణుతో ఒక ప్రొడ్యూసర్ సినిమా తీసి 3 రోజుల తర్వాత కథ నచ్చలేదని అతను సినిమా ఆపేస్తే ఆ రోజుల్లో జరిగిన సంఘటన గతంలో నల్లమల్ల బుజ్జి అని ప్రొడ్యూసర్ కి ఆ రోజు జరిగిన సంఘటన కూడా ఒకటి ఏంటంటే మోహన్ బాబు దేన్ని కూడా లెక్క చేయడం అనమాట. మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎట్లుంటుంది అంటే తనకు అన్యాయం చేస్తే ఎవరినైనా ఎదిరించే క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు ఈ సంసారంలో ఎవరికి ఏం అన్యాయం జరిగింది ఆ తల్లి బయటకు వచ్చి చెప్పాలి. ఆ తల్లి కొడుకే కదా ఇతను. రైట్ సార్, రైట్, మాట్లాడదాం సార్. మీరు ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నేను సీనియర్ అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు సార్. నమస్తే. నమస్తే సార్. ఏం చెప్తారు అంటే ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ.